హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే బండి స్టార్ట్ చేస్తున్నాం. డేట్ వచ్చేసి 15 తారీఖు ఈరోజు. నిన్న అయితే 12 గంటలున్నర పనిచేస్తే 13 గంటలు పనిచేస్తే అమౌంట్ అయితే అంత అయింది. ఎంత అయిందనేది చూసి కదా. ఈరోజు ఎంత అవుతుంది ఏందనేది చూద్దాం. నిన్న 2 లాగిన్లు కొట్టినందుకు అయింది, లేకపోతే కాకపోతే ఇంకొకటి సర్చ్ బుకింగ్లు వచ్చినందుకు అయింది. నార్మల్గా అసలు కాదు. ఓకే, చూద్దాం ఈరోజు ఎంత అయితే ఏందనేది. ర్యాపిడో, ఓలా, టెలిగ్రామ్ ఏందని మొత్తం చూద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. మీ బిజినెస్ ఎంత అయిందని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మనమైతే 0 చేసుకున్నాం. 7:32 అవుతుంది. గ్యాస్ లేదు, గ్యాస్ పోయి గ్యాస్ కొట్టించుకున్నాక స్టార్ట్ చేద్దాం. చూడండి, మనకి 8:18కి బొల్లారం నుంచి సత్వ హైటెక్ సిటీకి ఒక డ్రాప్ అయితే పెట్టి నేను తీసుకున్న వాయిస్ అమౌంట్ కూడా ఇది 850. ఒక్కరే ఎంప్లాయీ, సింగిల్ ఎంప్లాయీ. 30 కిలోమీటర్లు వస్తుంది, 32 కిలోమీటర్లు వస్తుంది, 30 వస్తుంది డ్రాప్. అందుకే తీసుకున్నా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ర్యాపిడో, ఓలా చూద్దాం ఎట్లయితుందో. చాలామంది టెలిగ్రామ్ బుకింగ్స్ లొకేషన్ ఎట్లా వెళ్తారన్న అని చెప్పేసి అడుగుతారు. ఇక చూడండి, వాళ్ళు మనం ఎవరికైతే ఫోన్ చేస్తామో వాళ్ళు కస్టమర్ నెంబర్ పంపిస్తారు. పంపించగానే మనం ఫోన్ చేసి అడిగితే లొకేషన్ పంపేయండి సార్ అని చెప్పేసి అడిగితే లొకేషన్ ఇట్లా పంపిస్తారు. లొకేషన్ అనేది వస్తుంది అనమాట. లొకేషన్ తీసుకోవాలి అంతే, సింపుల్ ఇది. నేను తీసుకున్నప్పుడు 4 కిలోమీటర్లు పికప్ ఉండే, 450 మీటర్లు. గేట్ పడ్డది, ఈ రైల్వే గేట్ దగ్గర ఆగిన. ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా గేట్ ఓపెన్ చేస్తారు, పోదాం అవతలికి. మనకైతే 9:30 లాగిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేబేజ్ పోస్తే ఒక బుకింగ్ వచ్చింది. డ్రాపు 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు డ్రాప్ ఇచ్చాడు. పికప్ వచ్చేసి 950 మీటర్లు. అమౌంట్ 200 ఇస్తాను చూపించాడు. పోదాం. అయితే ఈ ట్రిప్పులో క్యాష్ ఇంత 328 వచ్చింది. మనకు వచ్చేసి 277 రూపాయలు ఇచ్చింది. అన్ని పనికిరాని బుకింగ్ ఇస్తున్నాం. కిలోమీటర్లు 2 కాదు, 7 కిలోమీటర్స్ డ్రాప్. మనకైతే మళ్ళీ ఒక పికప్ వచ్చింది. డ్రాప్ సనత్ నగర్. పికప్ వచ్చేసి ఎంత 277 రూపాయలు ఇస్తున్నాడు 7 కిలోమీటర్లకు. సేమ్ అంతే. 2.2 పికప్ అనుకో. కూర్చుంటారా? ముందు కూర్చుంటారా లేకపోతే మేము కూర్చోవాలా? రూట్ చూపించండి, లేకపోతే తెలుసా? ఓటీపీ చెప్పండి సార్. 9424 తెలుసా? ఓకేనా? మనకైతే ఈ బుకింగ్లో 314 క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. 265 వచ్చిందండి. 7 కిలోమీటర్లకు 265, 543 రూపాయలు అయింది దీంట్లో. మనకైతే ఇక్కడ డ్రాప్ అయిపోయింది ఓలాలో. ఇక్కడ నుంచి ర్యాపిడోలో ఒక పికప్ అయితే వచ్చింది. డ్రాప్ వచ్చేసి బేగంపేట. అమౌంట్ 200 చిల్లర ఇస్తాను చూపించాడు. పికప్ 3 కిలోమీటర్లు ఉంది. 46 సార్? 0046. నాకైతే ఈ బుకింగ్లో 273 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ రైడ్ చూద్దాం. మనకు బేగంపేట డ్రాప్ అయిపోయిన తర్వాత చాలా సేపటికి ఒక బుకింగ్ అయితే వచ్చింది. డ్రాప్ బాలనగర్ అంట. అమౌంట్ 370 రూపాయలు ఇస్తున్నాడు. 8-9 కిలోమీటర్లు. పికప్ చూద్దాం ఎంత దూరం ఉందో. 1.3 ఉంది పికప్. పోదాం.
అయితే బుకింగ్లో ఆన్లైన్ వచ్చింది చూడండి, చూద్దాం ఎంత వచ్చిందో. మనకైతే 378 రూపాయలు, 73 రూపాయలు ఇచ్చండి బుకింగ్లో. చూద్దాం ఇంకేమైనా వస్తాయో. మనకైతే బాల్నగర్ దగ్గర డ్రాప్ అయిపోయిన తర్వాత అక్కడ గ్యాస్ కొట్టించుకొని అక్కడ నుంచి ఇంటికి వచ్చిన అన్నం తిన్నా. కొంచెం అన్నం తినేసి మళ్ళీ అల్వాల్ నుంచి ఒక లాగిన్ అయితే తీసుకున్నా, చూపిస్తాను మీకు కూడా ఒకసారి చూడండి. లాగిన్ అయితే తీసుకున్నా. హైటెక్ సిటీ మాదాపూర్ దగ్గర డ్రాప్ వచ్చేసి మాదాపూర్ 800 ఇస్తారు. అల్వాలు వెంకటపురం అల్వాల్లో ఒకరు, వెంకటపురంలో 3 ఉంటారు. పికప్ చేసుకొని వెళ్ళాలి, 4 ఉంటారు మొత్తం. చూడండి ఇదే 3:10కి పెట్టిండు. ఈ వాయిస్ పెట్టిండు ఆయన. పేర్లు కొందరు పెడతారు, వాయిస్లు కొందరు పెడతారు. సాయి చరణ్ గౌడ్, అల్వాల్ నుంచి మాదాపూర్ హైటెక్ సిటీ. నేను తీసుకున్నట్టు వాయిస్ ఇది నాది. 800 ఇస్తారు. మనకైతే ఒక డ్రాప్ అయితే వచ్చింది ఇక్కడ. లాగిన్ అయిపోయిన తర్వాత 5:30 లాగిన్ అయిపోయిన తర్వాత చూడండి 6:15కి వచ్చింది. మంచి బుకింగ్ అది. అన్ని వేస్ట్ బుకింగ్లు వస్తే తీసుకోలే. డ్రాప్ వచ్చేసి సైనిపూరి 24 కిలోమీటర్లకు 600 ఇస్తా అని చూపించాడు. 630 ఇస్తా అని. పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ పోదాం. అయితే ఈ బుకింగ్లో 635 రూపాయలు వచ్చింది చూడండి. 1:30 పట్టింది. ఈ నుంచి ఏమొస్తాయో ఏమో డౌట్ నాకైతే. సరే బండి అయితే ఆఫ్ చేస్తాను, ఇంటికైతే వెళ్ళిపోతున్నా. 8:14 అవుతుంది. అమౌంట్ దీంట్లో వచ్చేసి ర్యాపిడోలో 908 రూపాయలు. ఓలాలో వచ్చేసి ఎంత అయింది చూద్దాం, 917 రూపాయలు. రెండిట్లో కలిపి 1800. మనం టెలిగ్రామ్లో కొట్టిన బుకింగ్లు ఎన్నో చూద్దాము. టెలిగ్రామ్లో వినాలి వస్తుంది కానీ ఇప్పుడు ఎవరు పోతారు ఈ రేట్లకు కానీ. చూద్దాము టెలిగ్రామ్ బుకింగ్స్. యువర్ రైల్లో 1 కొట్టినా, ప్లస్ హైదరాబాద్ డ్రైవర్స్లో 1. ఇది ఒక 1600. మొత్తం 3600 బిజినెస్ అయింది. మొత్తం 3600 రూపాయలు బిజినెస్ అయింది. మైనస్ దీంట్లో 800 రూపాయలు గ్యాస్ తీసేయాలి. 800 గ్యాస్ తీసేస్తే 2800 మిగిలినాయి. మైనస్ 200 ఫుడ్కే పోయినాయి. ఇంకా మైనస్ 500 ఈఎంఐకి తీసేస్తే ఎంత, 2100. మైనస్ మెయింటెనెన్స్కు 300 తీసేస్తే 1800 మిగిలినాయి. ఈరోజు మిగిలిన డబ్బులు 1800 రూపాయలు. 167 కిలోమీటర్లు తిరిగింది. 8:16 అవుతుంది. 200 రూపాయలు గ్యాస్ కూడా ఉంది. 1000 రూపాయలు కొట్టిస్తే. ఓకే, వీడియో చూసిర్రా ఫ్రెండ్స్, బిజినెస్ ఎంత అయిందని చెప్పేసి మొత్తం. ఎందుకంటే ఇక్కడ అమ్మగూడకైతే వచ్చేసిన, డ్రాప్ అయిపోయింది. ఇంకా ఈ నుంచి ఏం కొడతాంలే, ఇంటికి కొడదాం అని చెప్పేసి ఆపేసిన అనమాట. మొత్తం అన్ని పోగా ఈరోజు 1800 రూపాయలు మిగిలిన. 12 గంటలు పనిచేస్తే 1800 రూపాయలు మిగిలినాయి. 12 గంటలు కరెక్ట్గా పనిచేస్తే. అది ఈరోజు ఉన్న లెక్క. 2 లాగిన్లు కొట్టినందుకు అయింది. అది కూడా లేకపోతే కాకపోవచ్చు, తక్కువ అవుతుండే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కామెంట్ కూడా చేయండి కింద, మీ బిజినెస్ ఎంత అయిందని చెప్పేసి కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ అందరికీ.